దుబ్బాక చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంతో ముగిశాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు నామినేషన్ల విత్డ్రా కార్యక్రమం చేనేత పరిశ్రమ సహకార ఉత్పత్తి విక్రయ సంఘం అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏడీఓ రమ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 9 డైరెక్టర్ స్థానాల కోసం 20 నామినేషన్ రావడం జరిగిందని, ఇందులో 2 మహిళలు 7 పురుషులకు డైరెక్టర్ స్థానాలు ఉన్నాయన్నారు. ఉదయం నుండి ఇప్పటి వరకు 11 నామినేషన్లు విత్డ్రా కావడంతో 9 స్థానాలు ఏకగ్రీవం కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అంకం మధు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి డైరెక్టర్లుగా ఎన్నుకున్న పద్మశాలి చేనేత కార్మికులు, నీలకంఠ సంఘ సభ్యుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సొసైటీ అభివృద్ధికి, చేనేత కార్మికుల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గాజుల భాస్కర్, చెలిమెల రాజేశం, అజ్జ రవీందర్, కారంపూరి గురుచరణ్, బోడ చంద్రమోహన్, సిరిగద నరసింహులు, మెతుకు కవిత, గడ్డం రాజవ్వ, రాజమణి పాల్గొన్నారు. చేనేత పారిశ్రామికుల ఉత్పత్తి మరియు విక్రయ సహకార సంఘం సంబంధించి ఎన్నికలకు సంబంధించి 29/6/2026 రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ 2/7/2026, 3/7/2026, 4/7/2026 రోజుల నామినేషన్ ప్రక్రియ తీసుకోవడం జరిగింది. అనంతరం వాళ్లకు అక్షరక్రమ పద్ధతిలో వాళ్ళ యొక్క లిస్టును డిస్ప్లే చేసి స్క్రూటినీ చేయడం జరిగింది. అనంతరం ఈరోజు 6వ రోజు వాళ్ళ యొక్క నామినేషన్ల విత్డ్రాలు చేసుకోవడం జరిగింది. మొత్తం 20 నామినేషన్లు రావడం జరిగింది. మహిళలకు సంబంధించి 3 నామినేషన్లు, పురుషులకు సంబంధించి 15 నామినేషన్లు రావడం జరిగింది. అందులో నుండి 11 నామినేషన్లు విత్డ్రా చేసుకోవడం జరిగింది. మిగిలిన 9 మంది డైరెక్టర్లు ఉన్నందున వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. వీరికి సంబంధించి డైరెక్టర్ గెలుపు పత్రాలు కూడా అందజేయడం జరిగింది. అనంతరం నోటీసు 13 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 7/7/2026 రోజున వాళ్ళకు ఆఫీసు బేరర్ల ఎన్నిక జరుగుతుంది. అందులో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, మిగతా వాళ్ళ డైరెక్టర్లుగా ఎన్నికైన తర్వాత వాళ్లకు గెలుపు పత్రాలు అందజేయడం జరుగుతుంది. దీనితో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఈరోజు చేనేత పారిశ్రామిక ఉత్పత్తి విక్రయదారుల సంఘం దుబ్బాక ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్ల భాగంగా ఈరోజు దుబ్బాకలో ఏకగ్రీవంగా 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. 9 మంది డైరెక్టర్లో మొట్టమొదటి అంకం మధు, గురుచరణ్, కారంపూరి గురుచరణ్, అజ్జ రవీందర్, గాజుల భాస్కర్, చెలిమెల రాజేశం, బోడ చంద్రమోహన్, సిరిగద నరసింహులు, మెతుకు కవిత, గడ్డం రాజవ్వ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 1954లో ఈ సంస్థ ఏర్పడ్డది. చేనేత విక్రయ సహకార సంఘం ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకగ్రీవంగా కొన్ని సందర్భాల్లో జరిగింది. గత 13 సంవత్సరాల నుంచి ఈ సంఘానికి ఎలక్షన్ లేవు. ఈరోజు సంఘం ఎలక్షన్లో ఏకగ్రీవంగా మమ్మల్ని అందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ, మా పద్మశాలి సంఘం మరియు మా నీలకంఠ సంఘ అధ్యక్షులకు, సంఘం సభ్యులకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలుపుతుంది.